బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఆ కంటెస్టెంటే. పక్కా ప్లాన్తో వచ్చారు గురు. తనుజను ముంచేసిన బిగ్ బాస్. బిగ్ బాస్ షో అంటేనే ఊహించని మలుపులు, అనూహ్యమైన ఎలిమినేషన్లు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ విషయంలో మాత్రం మొదటి నుంచి ఒక కంటెస్టెంట్ పేరు బలంగా వినిపించింది. పక్కా ప్లాన్తో, అద్భుతమైన వ్యూహంతో ఆ కంటెస్టెంట్ హౌస్లోకి వచ్చారు. ఈ సీజన్ టైటిల్ ఖచ్చితంగా వారికే దక్కుతుందని ప్రేక్షకులు మొదటి నుంచి నమ్మారు. ఆ కంటెస్టెంట్ ఆట తీరు, మాట్లాడే విధానం, హౌస్లోని ఇతర సభ్యులను ఎదుర్కొనే ధైర్యం అన్నీ వారికే భారీ ఫాలోయింగ్ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ప్రేక్షకుల కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ విషయంలో ఊహించని మలుపులు జరుగుతున్న రివ్యూవర్స్ విశ్లేషణ మాత్రం ఒక పేరును సూచిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే జరగని విధంగా జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా చెప్తున్నారు. సాధారణంగా నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకు మాత్రమే ఓటింగ్ పడుతుంది. కానీ ఇమ్మాన్యుయల్ విషయంలో పరిస్థితి వేరు. బిగ్ బాస్ రివ్యూవర్స్ చెప్పే ప్రకారం ఇమ్మాన్యుయల్ దాదాపు 10 వారాలు నామినేషన్లో లేకపోయినప్పటికీ అతనికి అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అంటే ప్రేక్షకులు అతని ఆటను, కామెడీ టైమింగ్ను ఎంత ఇష్టపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇమ్మాన్యుయల్ హౌస్లోకి ఒక పక్కా వ్యూహంతో అడుగుపెట్టారు. అతని సహజమైన హాస్యం, అమాయకత్వం, ఇతర కంటెస్టెంట్లతో సరదాగా ఉండే విధానం జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. అదే అతనికి భారీ ఓట్లను తెచ్చిపెడుతుంది. నామినేషన్లో లేకపోయినా అతని అభిమానులు అతడి పేరును ట్రెండింగ్లో ఉంచుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే అతను ఖచ్చితంగా టైటిల్ గెలుచుకుంటారని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనుజకు నిరసనే. ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో ఒక రకమైన తనుజ విషయానికి వస్తే విశ్లేషకులు కొంత నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదట్లో బాగా ఆడింది, టాస్కులలో పట్టుదల చూపించింది. కానీ షో నిర్వాహకులు కేవలం టీఆర్పీ, టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కోసం ఆమెను బాగా వాడుకున్నారని, చివరికి ఆమెకు టైటిల్ దక్కే అవకాశం లేదని చెప్తున్నారు. తనుజ నిజంగా గెలవడానికి అర్హురాలు అయినప్పటికీ బిగ్ బాస్ మేకర్స్ ప్లాన్ ప్రకారం ఇమ్మాన్యుయల్ విన్నర్ కాబోతున్నారని విశ్లేషకుల అంచనా. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.